అక్కడ కామన్ క్రిమినల్ వ్యవహరించే తీరు ఉంటుంది. అల్లు అర్జున్ ఈజ్ నాట్ ఆయన ఏం తప్పు చేశాడో లేదో ఇప్పుడైతే ఇంకా ఎస్టాబ్లిష్ కాలే. ఒకవేళ ఎస్టాబ్లిష్ అయినా కూడా ఇట్ కాంట్ బి సచ్ ఎ క్రైమ్. అది ఇండైరెక్ట్గా కావాలని ఒక వ్యక్తి మరణానికి దోహదం చేసింది కాదు కదా. జరిగిన ఇన్సిడెంట్ ఆయన నిర్లక్ష్యం వల్ల జరిగిందని మ్యాక్సిమం అయితే ఎస్టాబ్లిష్ అవుతుందేమో, కానీ ఆయన కావాలని ఆ నేరానికి పాల్పడ్డారనేది ఇంపాసిబుల్, ఎస్టాబ్లిష్ కాదు. ఆ నిర్లక్ష్యం వల్ల అయిందా లేదా అనేది తెలియదు మనకు, ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా. అందువల్ల దే కూడా గివెన్ టైం. ఏముంది అందులో అరెస్ట్ చేసినప్పుడు హాఫ్ అన్ అవర్ వెయిట్, బెడ్రూమ్లో పోయి అరెస్ట్ చేయాలని అవసరమైతే లేదు. దీనిపైన హైదరాబాద్ పోలీస్ వర్షన్ అయితే రాలే, నేనైతే గమనించలేదు. హైదరాబాద్ పోలీస్ మరి ఈ వర్షన్ పైన ఆన్సర్ చెప్పాలి, ఎందుకంటే దే కూడా హ్యాండిల్ ఇట్ అ మోర్ డీసెంట్ వే కదా, అది అవసరం లేదు కదా. తర్వాత అంత జనాదరణ కలిగినటువంటి వ్యక్తి పట్ల వ్యవహరించేటప్పుడు పోలీస్ ఇంకో యాంగిల్ కూడా చూడాలి. ఇష్టమైనటువంటి వ్యవహరిస్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా అవుతుంది. చాలా మందికి డౌట్ రావడానికి మెయిన్ కారణం ఇదే సార్. ఇంతకు ముందు నేను చెప్పాను కదా సార్ ప్రొసీజర్ అంతా, బట్ స్టార్టింగ్ లోనే వాళ్ళు అంటే మీరు ఇంతకుముందు చెప్పేది వేరు. ఇంతకుముందు చెప్పిన దాంట్లో బెడ్రూమ్ లోకి వెళ్ళి అరెస్ట్ చేశారని చెప్పలేదు. అదే అరెస్ట్ చేసిన తీరు చూసి మొత్తం అరెస్ట్ చేసిన మీరు అన్న సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, అరెస్ట్, పోలీస్ స్టేషన్, కోర్టు, చెంచల్గూడ, ఆ ప్రాసెస్ ఇది అనివార్యం. కానీ అరెస్ట్ చేసిన తీరు, బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేశారన్నది అల్లు అర్జున్ అన్నట్లు మీడియాలో కూడా చూశాను. అందువల్ల అది తప్పు, అది ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు. వీ హావ్ నో రైట్ టు ఎంటర్ ద బెడ్రూమ్, ప్రైవసీ కదా ఇంట్లో ఇల్లు అనేది. ఇప్పుడు ఈజ్ ఓన్లీ అక్యూజ్, ఈజ్ నాట్ ఎ క్రిమినల్, కన్విక్టెడ్ కాదు, అక్యూజ్డ్. తర్వాత ఆయన అబ్స్కాండింగ్ కాదు, చట్టానికి అందుబాటులో ఉంటాడు. సో అందువల్ల మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఇంట్లోకి వెళ్ళి, ఆయన అనుమతి లేకుండా ఇంట్లోకి వెళ్ళి పోలీస్ అయినంత మాత్రాన బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేసే అధికారం మీకు ఎవరు ఇవ్వలేదు. అందులో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. కనీసం డ్రెస్ కూడా మార్చుకొని. సో అందువల్ల మీకు నేను అదే అంటున్నాను కదా, దే కెన్ సిట్ ఇన్ ద వరండాలో కూర్చోవచ్చు, బయట నిలబడచ్చు. సో సార్ టేక్ యువర్ ఓన్ టైమ్, వీల్ అరెస్ట్, వీఆర్ కమ్ టు అరెస్ట్ యూ. మీరు యూ టేక్ వాళ్ళు అరెస్ట్ ప్రతిఘటిస్తే వేరు. సో అయితే ఒక్క పోలీస్ పర్సన్ ఒకటి రావచ్చు, మేము సమయం ఎక్కువిస్తే ఈ లోపల అభిమానులు మీద పడే ప్రమాదం ఉంటుంది, అది మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అనొచ్చు. దానికి కూడా మెథడ్ ఉంటుంది. మీరు వీలైనంత త్వరగా బయటకు రండి, ఎందుకంటే ఆల్రెడీ ఈ న్యూస్ మీరు మీ అభిమానులు వచ్చి పెద్ద ఇష్యూ కావచ్చు, అది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. దయచేసి మీరు దయచేసి అనాల్సిన అవసరం కూడా లేదు. పోనీ కావాలనుకుంటే మీరు బయలుదేరండి అనొచ్చు. డ్రెస్ మార్చుకోవడానికి ఎన్ని గంటలు పట్టాం కదా. సో అందువల్ల ఆ రకంగా వ్యవహరించాల్సిన అవసరమే లేదు, దాంట్లో డిస్ప్యూట్ లేదు. అందువల్ల అది క్వశ్చన్. అలాగే కల్పబుల్ హోమిసైడ్ అనే కేసు, ఆ స్థాయిలో కేసు పెట్టడం ఏంటి అనేది కూడా నేను నిన్న కూడా మాట్లాడాను. ఎందుకంటే షారూఖ్ ఖాన్ జడ్జిమెంట్ చూశాక అది నిలబడదని కూడా అది అర్థమైపోతుంది కదా. అందువల్ల ఎస్ ఆ మేరకు ఉన్నాయి కనుకనే ఇంత చర్చ జరుగుతుంది కదా, లేకపోతే ఇంత చర్చ జరుగుతుంది రొటీన్గా అయితే. రైట్ సార్. అల్లు అర్జున్ అరెస్టు, బెయిల్, రిమాండ్ వీటన్నిటి నేపథ్యంలో చాలామందికి ఉన్న ప్రశ్నలు, సందేహాలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ధన్యవాదాలు సార్. కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు సార్. ఆయన చెప్తోంది ఒకటే, నాకు మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. రేవతి కుటుంబానికి ఇప్పటికే సహాయం చేశాను, అది పోడ్చలేనిది, బట్ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అన్ని విధాలుగా అండగా ఉంటాను అని చెప్పి గత 20 ఏళ్లుగా తను ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ షో ప్రీమియర్ షో థియేటర్కి వెళ్ళి చూస్తూ ఉంటాను. బట్ ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్, దురదృష్టకరం ఇదంతా ఈ రకంగా అవ్వడం, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు అని చెప్పి మాట్లాడారు సార్. మీడియా మిత్రులకు